హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సుబ్బారావు నిర్మల కనిపించకపోవడంతో కమల్ చాలా కోపంగా ఇంటికి తిరిగి వస్తాడు. ఇక అక్కడ పల్లవి ఉండడం చూసి కమల్ చాలా కోపంగా, చూడు పల్లవి, మర్యాదగా నువ్వు అత్తయ్య మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో అని కమల్ అనగానే ఆ మాటలు విన్న పల్లవి, ఏంటి, తన మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోవాలా? అలా ఎలా తీసుకుంటాననుకున్నా? ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి మా అమ్మని చంపేశారు. మా అమ్మ చనిపోయింది, నాకు శాశ్వతంగా దూరమైపోయింది. అలాంటి వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకుంటాను. ఎలాగైనా ఆ మీనాక్షికి శిక్ష పడేలా చేస్తాను అని పల్లవి అనగానే అప్పుడు కమల్, ఛీ, ఇక నువ్వు మారవా? చూడు, వదిన మీనాక్షి అత్త ఎంత మంచిదో అందరికీ తెలుసు. వదిన మన కుటుంబం గురించి ఎంతలా ఆరాటపడుతుందో తెలియదా? అలాంటి వదిన మీద కేసు పెట్టాలని చూస్తావా? ఛీ అని చెప్పి కమల్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, ఏంటత్తయ్య, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఇందుకోసమేనా? అందరి ముందు అవమానించి బాధ పెట్టడం కోసమేనా నన్ను ఇక్కడికి తిరిగి తీసుకొచ్చావు? చూడు, మా అమ్మ నాకు దూరం అయిపోయింది అని చెప్పి పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే తను రూంలోకి వెళ్ళిపోతుంది. కమల్ మాత్రం పల్లవి మీద చాలా కోపంగా ఉంటాడు. ఎలాగైనా సుబ్బారావు నిర్మల ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అని చెప్పి కమల్ అనుకుంటూ ఉండగా ఇంతలోనే పల్లవి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అటుగా వెళ్తున్న కమల్ పల్లవిని చూసి, నిజంగా పల్లవి ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ వెంటనే అవని దగ్గరికి వెళ్తాడు. ఇక కమల్ని చూసిన అవని, ఏంటి కన్నయ్య, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అనగానే అప్పుడు కమల్, లేదు వదిన, వాళ్ళ గురించి నాకు ఏమీ తెలియలేదు. అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావడం లేదు అని కమల్ అనగానే అప్పుడు అవని చాలా బాధపడుతూ, ఎలా కమల్, ఇప్పుడు వాళ్ళని కోర్టుకు తీసుకురాకపోతే అమ్మే రాజేశ్వరి పిన్నిని చంపిందని కోర్టు అమ్మకి శిక్ష పడేలా చేస్తుంది. ఇదంతా పల్లవి చేయిస్తుందని నాకు అనుమానంగా ఉంది. కానీ భరత్ మాత్రం పల్లవి మాటలు విని మనల్నందరినీ దేశిస్తున్నాడు అని అవని అనగానే అప్పుడు భరత్, అవును వదిన, ఇదంతా పల్లవే చేస్తుంది. కానీ భరత్కి అనుమానం రాకుండా చేస్తుంది. ఎలాగైనా పల్లవి నిజస్వరూపాన్ని భరత్ ముందు బయట పెట్టాలి అని చెప్పి కమల్ అనగానే అప్పుడు అవని మాత్రం, లేదు కన్నయ్య, ముందు ఆ నిర్మల సుబ్బారావు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి, వెళ్దాం పదండి అని చెప్పి ఇక అవని, అక్షయ్, కమల్ ముగ్గురు కూడా బయలుదేరుతూ ఉంటారు. అది చూసిన పల్లవి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే నాకేంటి? ముందు నేను భరత్ దగ్గరికి వెళ్ళి అవని మీద ఉన్నవి లేనివి చెప్పి భరత్కి అవనికి మధ్య గొడవ పెట్టాలి అని చెప్పి పల్లవి వెంటనే తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి చక్రధర్ రాజేశ్వరి ఫోటో దగ్గర పెట్టిన ఆ భోజనాన్ని తింటూ ఉంటాడు. అది చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తిను, మా అమ్మని చంపేశావు, మా అమ్మని బాధ పెట్టావు. కానీ మా అమ్మ చనిపోయిందన్న బాధ నీలో ఏమాత్రమూ కనిపించడం లేదు. కానీ నువ్వు మాత్రం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో అని చెప్పి ఇక పల్లవి అంటూ ఉంటే అప్పుడు ప్రణతి, ఏంటదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు మావయ్య గురించి నువ్వు భరత్ అలా తప్పుగా మాట్లాడుతున్నారు? చూడు, ఇంకొకసారి మావయ్య గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోరు అని ప్రణతి అంటుంది. ఆ మాటలు విన్న పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ తన మనసులో, ఇది నా ఇంట్లో ఉంటూ నాకే వార్నింగ్ ఇస్తుందా? లేదు, దీన్ని ఇలాగే వదిలిపెట్టకూడదు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే భరత్ అక్కడికి వస్తాడు. ఇక భరత్ని చూసిన పల్లవి చాలా నటిస్తూ, ఏంటి ప్రణతి, నువ్వు కూడా నన్ను బాధ పెడుతున్నావా? నేను మా అమ్మ చనిపోయిందన్న బాధలో ఉన్నాను, ఎవరిని ఏమీ అనలేకపోతున్నాను. కానీ నేను నీకు కూడా లోకువైపోయానా అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు భరత్, ఏంటి సిస్టర్, ఏమైంది అనగానే అప్పుడు పల్లవి, చూసావా భరత్, నీ భార్య ఎలా మాట్లాడుతుందో? నేను ఈ ఇంటికి రాకూడదని, ఈ చక్రధర్ని ఒక్క మాట కూడా అనకూడదని
నీ భార్య నాకే వార్నింగ్ ఇస్తుంది అని పల్లవి అనగానే అప్పుడు భరత్, ప్రణతి ఏం మాట్లాడుతున్నావు? పల్లవి సిస్టర్ ఎంత మంచిదో నీకు తెలుసా? మా మా అమ్మ చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. అప్పుడు పల్లవి సిస్టర్ వచ్చి మా అమ్మకి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలు కాపాడింది. చూడు, ఈరోజు పల్లవి సిస్టర్ లేకపోతే మా అమ్మ చనిపోయేది. కానీ అవని మాత్రం అదేది పట్టనట్టు చేతులు ముడుచుకొని కూర్చుంది. తను తప్పు చేసినా కూడా ఆ తప్పు మా అమ్మ మీద వేసి మా అమ్మని జైలుకు పంపించింది. అలాంటి అవని గురించి నువ్వు మంచిగా మాట్లాడుతున్నావా అని భరత్ అంటాడు. ఆ మాటలు విన్న చక్రధర్, ఒరే భరత్, అవని గురించి రాజేశ్వరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. అవని గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు భరత్, చూడు, మా అవని యొక్క ఎలాంటిదో నాకు తెలుసు. చూడు, తన మీద తప్పుని మా అమ్మ మీద నెట్టేసి మా అమ్మని జైలుకు పంపించింది. రాజేశ్వరి పిన్నిని కావాలని చంపేసింది. ఇప్పుడు పల్లవి సిస్టర్ని ఒంటరిని చేసింది. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందర్నీ తన వైపు తిప్పుకొని తను చేసిందే న్యాయంగా మాట్లాడుతుంది. ఇదంతా అవని చేస్తుంది అని భరత్ అంటాడు. అప్పుడు పల్లవి, అవన్ భరత్, ఈ చక్రధర్ కూడా అలాంటి వాడే కదా. మా అమ్మని దూరం చేసుకొని మీనాక్షికి దగ్గరయ్యాడు. మా అమ్మని కావాలని బాధ పెట్టాడు. అవని దగ్గరికి వెళ్ళి తన కూతురని తన కొడుకు అని నిజం చెప్పాడు. ఈ సమయంలో అలా చెప్పడం న్యాయమా? కావాలనే వీళ్ళిద్దరూ కలిసి మా అమ్మని చంపేశారు, బాధ పెట్టారు. ఇప్పుడు నన్ను ఒంటరిదాన్ని చేశారు అని చెప్పి పల్లవి, భరత్ ఇద్దరూ కూడా అవని చక్రధర్ల గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న చక్రధర్కి చాలా కోపం వస్తుంది. వెంటనే భరత్ చెంప పగలగొడతాడు. నోరు మొయ్యండి, ఏ ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నావా? చూడు, నీకు అవని గురించి మీనాక్షి గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు. అవని ఎలాంటిదో నాకు తెలుసు. ఒకరోజు నాకు యాక్సిడెంట్ జరగబోతూ ఉంటే నా ప్రాణాలు కాపాడింది అవని. కానీ పల్లవి మాత్రం నా ప్రాణాల మీదికి అపాయం వచ్చినప్పుడు తనకి ఎలా దెబ్బ తలుగుతుందోనని పక్కకి వెళ్ళిపోయింది. అలాంటి పల్లవి ఈరోజు నన్ను కాపాడాలనుకుంటుందా? చి, అసలు మీరు మనుషులేనా అని చెప్పి చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడు భరత్, చూడు, నువ్వు ఎంత చెప్పినా నేను నమ్మను. అవనికి శిక్ష పడవలసిందే అనగానే ఇక చక్రధర్ మాత్రం, ఒరే, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అయినా నువ్వు నా ఇంట్లో ఉంటూ నాకు వార్నింగ్ ఇస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? చూడు, పల్లవి ఎలాంటిదో నాకు తెలుసు. తను మొత్తం క్రిమినల్ బేర్. అంతేకాదు, తనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అది వేరే వాళ్ళ మీద కూడా నెట్టేస్తుంది. కానీ నువ్వు జాగ్రత్త. ఏ రోజైనా పల్లవి నిన్ను ఏదైనా చెయ్యొచ్చు. కానీ పల్లవిని చూసుకొని నువ్వు అవనిని దూరం చేసుకోవద్దు అని చెప్పి చక్రధర్ అంటూ ఉంటే అప్పుడు భరత్, చి, నోర్మి, ముందిక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళు అని భరత్ అంటాడు. ఆ మాటలు విన్న చక్రధర్ మాత్రం, ఏం మాట్లాడుతున్నావురా? ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఉండే రైట్స్ నాకు లేకుండా నీకు ఉంటాయా? నిజానికి మాట్లాడితే నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అని చక్రధర్ అంటాడు. ఆ మాటలు విన్న ప్రణతి మాత్రం తన మనసులో, మావయ్య, ఇప్పుడు భరత్ని, పల్లవిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేయ్. అలా అయితేనే భరత్ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. మళ్ళీ పల్లవిని ఎప్పుడూ కలుసుకోలేడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే చక్రధర్ భరత్ దగ్గరికి వచ్చి భరత్ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి, మీరు ఏం చేస్తున్నారు? వదలండి. ఇప్పుడు భరత్ మా అమ్మకి కర్మకాండలు జరిపించాడు. తను ఈ ఇంట్లోనే ఉండాలి అనగానే అప్పుడు చక్రధర్, లేదు, అతను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను మీనాక్షి కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఉండి తినడానికి సిగ్గులేదా అని మాట్లాడాడు. మరి ఇప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఉండడానికి వీడికి ఎలాంటి రైట్స్ ఉన్నాయి? నన్ను కన్న తండ్రి అని చెప్పుకోవడానికే వాడికి సిగ్గుగా ఉందని చెప్పాడు. అలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చక్రధర్ అనగానే అప్పుడు పల్లవి, చూడు, ఇది నా ఇల్లు కూడా. నాకు తమ్ముడవుతాడు. అందుకే నా ఇంట్లో ఉండడానికి రైట్స్ ఉన్నాయి
అని పల్లవి అనగానే అప్పుడు చక్రధర్, చూడు, నేను ఈ ఇంటిని నీ పేరు మీద రాయలేదు. అలాంటప్పుడు ఇది నీ ఇల్లు ఎలా అవుతుంది? చూడు, నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా మీరిద్దరూ బయటికి వెళ్ళిపోండి అని చెప్పి చక్రధర్ అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే అవని, అక్షయ్, కమల్ అక్కడికి వస్తారు. ఇక చెక్ భరత్ పల్లవిని చూసిన అవని, ఏంటి నానా, ఏం జరిగింది? ఎందుకు వాళ్ళనిలా బయటికి పంపించావు అనగానే అప్పుడు చక్రధర్, అమ్మ, ఈ భరత్ పల్లవికి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చూడు, ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ నీ గురించి, మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడినా సహించాను. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు రాజేశ్వర్ని చంపావని వీళ్ళు అంటుంటే నేను అవి వినలేకపోతున్నాను. అందుకే వీళ్ళిద్దరినీ బయటికి పంపిస్తున్నాను. నన్ను ఆపొద్దు అని చక్రధర్ అంటాడు. అప్పుడు పల్లవి, ఏంటి అవని, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నువ్వు ముందు ప్లాన్ ప్రకారమే కదా నువ్వు మీ నాన్న ఈ ఇంట్లో అడుగుపెట్టి మమ్మల్ని బయటికి పంపించాలనుకున్నారు. ఇప్పుడు నీ ప్లాన్ ప్రకారమే ఇలా మమ్మల్ని బయటికి పంపించారు. నువ్వు మీ నాన్న ఈ ఇంట్లో ఉండాలి, నన్ను బాధ పెట్టడం కోసమే కదా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు అని పల్లవి అనగానే అప్పుడు అవని, ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, నేను ఎప్పుడు ఎవరిని బాధ పెట్టను, మన మంచి కోసమే చేస్తాను. కానీ నువ్వే అసలు మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నావు అనగానే అప్పుడు పల్లవి, చూడు, బాధ పెడితే హాస్పిటల్లో ఉన్న మీ అమ్మని ఎలా కాపాడాలనుకుంటున్నావు అనగానే ఇక అవనికి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొడుతుంది. ఏంటి, నువ్వు మా అమ్మని కాపాడావా? చి, అలా అనడానికి సిగ్గులేదు. చూడు భరత్, నువ్వు పల్లవి ఎంతో మంచిదని నమ్మావు కదా, నిన్ను పల్లవి మోసం చేసింది. అసలు ఈరోజు అమ్మ చనిపోవాలని పల్లవి హాస్పిటల్కి వచ్చింది. తన బ్లడ్ ఇచ్చినట్టే ఇచ్చి ఇక ఎవరూ చూడనప్పుడు తన బ్లడ్ని మార్చి వేరే బెడ్ ప్యాకెట్ అక్కడ పెట్టింది. ఇక నేను అటుగా వెళ్తూ పల్లవి నిజస్వరూపం తెలుసుకొని ఇక వెంటనే మళ్ళీ బ్లడ్ మార్చాను. ఇక ఆ బ్లడ్ తీసుకువెళ్ళి అమ్మకి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని అవని అనగానే ఆ మాటలు విన్న భరత్, చూడు, నువ్వు పల్లవి సిస్టర్ గురించి ఏమీ చెప్పొద్దు. పల్లవి సిస్టర్ అమ్మని ఎలా చూసుకుంటుందో నాకు తెలుసు. కావాలని మీరందరూ ఆ సిస్టర్ మీద తప్పుగా మాట్లాడొద్దు, ఊరుకోను అని భరత్ అంటాడు. ఆ మాటలు విన్న కమల్, అక్షయ్, అవనికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అవని, ఒరే భరత్, నేను చెప్పేది నిజంరా, ఈ పల్లవి నిన్ను మోసం చేస్తుందిరా, కావాలని నిన్ను అడ్డు పెట్టుకొని మనల్నందరినీ గొడవ పెడుతుంది, రెండు కుటుంబాలని విడదీస్తుంది. నేను చెప్పే మాట వినరా అని అవని అంటూ ఉంటే అప్పుడు భరత్ మాత్రం, చూడు, అలాంటి పనులు నీకు తెలుసు, కానీ సిస్టర్ అలా ఎప్పుడూ చెయ్యదు. ఇంకొకసారి సిస్టర్ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని భరత్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్నా అవనికి చాలా కోపం వస్తుంది. వెంటనే భరత్ చెంప పగలగొడుతుంది. ఏ, నీ అక్కని నేను చెప్తుంటే కూడా నమ్మవా? అసలు పల్లవి నిజస్వరూపం ఇప్పుడే నీ ముందు నిరూపిస్తాను అని చెప్పి ఇక వెంటనే అవని తన దగ్గర ఉన్న ఆ ఫోన్ తీసి వెంటనే ఆ ఫోన్లో ఉన్న వీడియోని భరత్కు చూపిస్తుంది. ఇక అది చూసిన భరత్ ఒక్కసారి షాక్ అవుతాడు. అంటే అవని అటుగా వెళ్తూ ఉండగా పల్లవి తన బ్లడ్ని మార్చడం, అదంతా అవని వీడియో తీయడం చూసి భరత్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే, ఏంటి సిస్టర్ ఇది, నువ్వు మా అమ్మని కాపాడుతానని హాస్పిటల్కి వచ్చావు, మరి ఇదేంటి ఇలా చేశావేంటి అనగానే అప్పుడు పల్లవి, లేదు లేదు భరత్, కావాలని ఇదంతా ఎవరో చేస్తున్నారు, ఇది నేను కాదు అనగానే అప్పుడు భరత్, ఏం మాట్లాడుతున్నావు సిస్టర్, ఈ వీడియో చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా? ఇందులో ఉన్నది నువ్వే. కావాలని మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు? ఇన్ని రోజులు నువ్వు నన్ను తమ్ముడిలా చూసుకుంటున్నావని అనుకున్నాను. రాజేశ్వరి పిన్ని నన్ను ఒక కొడుకులా చూసుకుంది, అలా, కానీ నువ్వు మాత్రం నన్ను ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. రాజేశ్వరమ్మ నన్ను సొంత బిడ్డలా చూసుకోవడంతో నేను మా అమ్మని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు మాత్రం నన్ను అడ్డు పెట్టుకొని మా అమ్మకి, మా అక్కకి నన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలని
అనుకున్నావు. కానీ నీ నిజ స్వరూపం తెలుసుకోలేకపోయాను. కానీ ఈ వీడియో ద్వారా ఇప్పుడు నీ నిజం తెలుసుకున్నాను అని చెప్పి ఇక భరత్ పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసిన పల్లవి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఒరేయ్, నువ్వు నన్ను కొట్టడమేంట్రా అనగానే అప్పుడు భరత్, కొట్టడామా, చంపాలా, లేకపోతే నాకు ఉన్నవి లేనివి చెప్పి మా అక్కని దూరం చెయ్యాలని చూస్తావా అనగానే అప్పుడు పల్లవి, చూడు, అసలు మిమ్మల్ని విడదీయడం కోసమే కదరా నిన్ను ఒక తమ్ముడిలా చూసుకున్నాను. అంతేకాదు, నిన్ను అడ్డు పెట్టుకొని ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు సృష్టించాలనుకున్నాను. మీ అక్కకి మీ అమ్మకి నిన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలనుకున్నాను. అవసరమైతే నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడేదాన్ని కాదు. ఎందుకంటే వీళ్ళు మా అమ్మని చంపేశారు, నన్ను ఒంటరిదాన్ని చేశారు. అందుకే నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను అని పల్లవి అంటుంది. ఆ మాటలు విన్న ప్రణతికి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొడుతుంది. చి, ఇంత దుర్మార్గానికి వడికడతావా? నా భర్త నిన్ను ఒక తోడబుట్టిన అక్కలా చూసుకున్నాడు. అలాంటిది నా భర్తనే ఇంతలా మోసం చేస్తావా? చూడు భరత్, నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు మాత్రం మా మాటలు వినలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో ఈ పల్లవి ఎలాంటిదో అని ప్రణతి అనగానే అప్పుడు భరత్, అవును ప్రణతి, పల్లవి మాటలు విని నేను మోసపోయాను. అక్కని అమ్మని దూరం చేసుకున్నాను అని చెప్పి వెంటనే భరత్ అవని అక్షయ్ కాళ్ళు పట్టుకొని, అక్క, బావా, నన్ను క్షమించండి. ఈ పల్లవి మాటలు విని మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించండి బావా అని అక్షయ్ భరత్ అనగానే ఆ మాటలు విన్న అక్షయ్, ఒరే భరత్, లేవరా, అయినా ఈ పల్లవి మొదట్నుంచి ఇంతేరా, కుళ్ళు కుతంత్రాలతో ఇలా మనల్నందరినీ దూరం చేస్తుంది. మనుషుల మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది. ఇలాంటి పల్లవిని ఇంకొకసారి నమ్మకూడదు అనగానే అప్పుడు అవని, ఒరే భరత్, ఇక్కడి నుంచి వెళ్దాం పారా, అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది అనేసరికి ఇక భరత్, సరే అక్క, వెళ్దాం అని చెప్పి ఇక భరత్ ప్రణతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన పల్లవి, భరత్, నేను చెప్పేది విను అనగానే అప్పుడు భరత్, నువ్వు అవసరం లేదు, నీ మాయ మాటలు విని మోసపోయాను, ఇక మోసపోవాలనుకోవడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చక్రధర్ మాత్రం, ఏంటి ఇక్కడే నిలబడి ఉన్నావేంటి, వెళ్ళు, ఇది నీ ఇల్లు కాదు, ఈ ఇంట్లో రావడానికి నీకు ఎలాంటి హక్కులు లేవు, ముందిక్కడి నుంచి బయటికి నడు అని చెప్పి ఇక చక్రధర్ పల్లవిని కూడా బయటికి పంపిస్తాడు. ఇక అది చూసిన పల్లవి, నానా, నువ్వు ఆ అవని అండ చూసుకొని నన్ను బయటికి గెంటేస్తున్నావు కదా, ఏదో ఒకరోజు ఆ అవనిని నీకు శాశ్వతంగా దూరం చేస్తాను, మా అమ్మకి ఆత్మశాంతి కలిగేలా చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భరత్ ప్రణతిని తీసుకొని హాస్పిటల్లో ఉన్న మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. ఇక భరత్ని చూసిన మీనాక్షి చాలా బాధపడుతూ, నాన్న భరత్, వచ్చావా అనగానే అప్పుడు భరత్, అమ్మ, ఆ పల్లవి మాటలు విని మోసపోయానమ్మా, ఇక ఎప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరే ఉండిపోతానమ్మా అని భరత్ అనగానే ఇక మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒరే భరత్, నువ్వు నా దగ్గర ఉండడానికి వచ్చేశావు, కానీ నేను మాత్రం పోలీస్ స్టేషన్లోనే ఉంటాను. ఆ పల్లవి కావాలని మా మీద కక్ష కట్టి మేమే చంపామని తప్పుడు కేసు పెట్టి నన్ను జైలుకు పంపించింది అని చెప్పి ఇక మీనాక్షి అనగానే ఆ మాటలు విన్న భరత్, లేదమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి ఇక భరత్ మీనాక్షికి మాట ఇస్తాడు. ఈ విధంగా అవని చక్రధర్ల గురించి తప్పుగా మాట్లాడిన భరత్ పల్లవి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన చక్రధర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.